నాగార్జున, ధనుష్, రష్మికలు నటించిన 'కుబేరా' మూవీ పెద్ద సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ పెద్ద సక్సెస్ అయినందుకు సక్సెస్ మీట్ను కూడా జరిపారు మూవీ టీం. 'కుబేరా' మూవీ సక్సెస్ మీట్కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ఆ సక్సెస్ మీట్లో సందడి చేశారు. ఒకే స్టేజ్ మీద కనిపించి వారి వారి అభిమానుల మనసులను థ్రిల్ చేశారనే చెప్పుకోవచ్చు. మరి చిరంజీవి కాళ్ళు మొక్కి మరీ హీరో ధనుష్ ఆహ్వానం పలికారు. కుబేరా సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మరెంతో మంది అతిరథ మహారథులు పాల్గొన్నారు. ఈ సక్సెస్ మీట్ పై చిరంజీవిని స్టేజ్ పైకి పిలిచి మాట్లాడమంటే ఆయన ఈ మూవీ సక్సెస్ నా మూవీ సక్సెస్ లా అనిపిస్తుంది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీలో నాగ్ది డిఫరెంట్ క్యారెక్టర్, ధనుష్ది లీడ్ క్యారెక్టర్ అని చెప్పుకొచ్చారు. ధనుష్ మాత్రమే ఆ క్యారెక్టర్కు 100% న్యాయం చేయగలడు అని చిరంజీవి అభినందించారు. శేఖర్ కమలపై అభినందనల మాటల వర్షం కురిపించారు చిరంజీవి. రష్మిక యొక్క నటనను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆమెను నువ్వు నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అంటూ ఆమెను అభినందించారు చిరంజీవి. కళ్ళతో అభినయం బాగుంటుందని, ఆ కళ్ళు తప్ప చిరంజీవి అలా కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోతాను అంటూ జోక్స్ వేశారు. ఆ కళ్ళతో ఎంతో ఎక్స్ప్రెషన్స్ పలికిస్తుంది అని అభినయాన్ని అభినందించారు. కుబేరా మూవీలో రష్మిక యొక్క నటన అద్భుతం అంటూ రష్మికను ఉబ్బి తబ్బిప్పు చేశారు చిరంజీవి. ధనుష్ కి ముందుగా కంగ్రాట్స్ చెప్తూ బెస్ట్ యాక్టర్ అవార్డ్ నీదే అంటూ చిరంజీవి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఈ అవార్డ్స్ వస్తే మూవీలోని ప్రతి ఒక్కరికి గర్వ కారణమని అన్నారు. ప్రొడ్యూసర్స్ సునీల్, భరత్ను కూడా హానెస్ట్ గల వ్యక్తులు అని అభినందించారు. వారిలో థర్డ్ జనరేషన్గా రాబోతున్న జాన్వీని నాకు ఒక పాత్రను ఇవ్వు కానీ నా క్యారెక్టర్ ఫన్గా, గ్లామరస్గా, యాక్టివ్గా ఉండాలంటూ అందరినీ నవ్వించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ని కూడా గుర్తు చేశారు. సరస్వతి పుత్రులు మీరు నా కాళ్ళు పట్టుకోవద్దంటూ అభినందించారు. ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా రావాలి, ఇంకా ఇంకా చేయాలి అంటూ మూవీ టీంని అభినందించారు. ప్రేక్షకుల అభినందనలు అందుకోవాలి అంటూ చిరంజీవి మూవీ టీంని అంతటినీ అభినందించడంతో కుబేరా మూవీ సక్సెస్ మీట్ ముగిసింది.